బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య ప్రోటోకాల్ వార్ జరిగింది. ఈ నెల 12న మున్సరాబాద్ డివిజన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాగా ప్రోటోకాల్ ఉల్లంఘించి తమకు సమాచారం ఇవ్వకుండానే శంకుస్థాపన చేశారని, ఇవాళ మళ్లీ అదే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. దీంతో శంకుస్థాపన పూర్తి అయిన పనులకు మళ్లీ శంకుస్థాపన ఎలా చేస్తావని ప్రశ్నిస్తూ అడ్డుకొని నిరసనకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హైత్ నగర్ పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకొని అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ కు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. ఇటు పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగా తన అనుచరులను అదుపులోకి తీసుకోవడంతో అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేరుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూడబలుకొని రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే గారి నెంబర్ ఫోన్ చేస్తున్నా, మాట్లాడమనండి. మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మేము వెయిట్ చేస్తాం. ఎట్లా తీస్తారు సార్? తప్పు సార్, తప్పు సార్. మీరు మమ్మల్ని అట్లా అంటే సార్ తప్పు సార్. మరి రఘువీర్ అనుకోండి, లేకపోతే నాగరాజు, జగదీష్ పేర్లు తెలుసుకొని వాళ్ళు కొట్టి వాళ్ళ మీద బట్టలు చింపి వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి బూతు మాటలు తిట్టుకుంటూ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కువ రోజులు రాజకీయం చేయలేమన్న సంగతి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాము. కేవలం అధికారంలో ఉండగానే మొత్తం మేమే ముందుకున్నామని చెప్పేసి అంటే, గతంలో మేము కూడా అనేక సార్లు అధికారంలో ఉంటుంది, కానీ ఈ విధంగా దౌర్జన్యాలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా చేయలేదు. దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరిని కూడా మేము స్పేర్ చేయము. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష చట్టబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. సార్